ఎక్కితే గాని దాని హైట్, దిగితే గాని దాని లోతు తెలియదన్నట్టు దాదాపు 3 వీక్స్ నుంచి మేము బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉంటున్నాం. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉండడం వల్ల ఒక్కసారిగా ఇంట్లో ఉంచి ఉంచి వీడిని బయటికి తీసుకొస్తే ఎక్కడా తగ్గట్లేదు. ఇక్కడ నుంచి చూడండి ఎంత కిందకుందో అది. వాడు జారుతున్నప్పుడు కిందున్న నాకు భయం వేస్తుంది, కానీ వాడికి ఏ మాత్రం కూడా కొంచెం భయం కూడా లేదు. కిందకెళ్ళి నా కోసం చూస్తున్నాడు, అమ్మొస్తుందా లేదా అని. వాడి కోసం అయినా ఒక ట్రైల్ వేద్దామని ట్రై చేశాను. మొత్తం పెట్టుంటే పడి పడి నవ్వేవాళ్ళు, అందుకే సగం వరకు కట్ చేసా. మేము వచ్చింది తుంబురుములి బటర్ఫ్లై పార్క్ కి. జనరల్ గా ఏంటంటే బటర్ఫ్లై పార్క్ అంటే అంతా క్లోజ్డ్ గా ఉంటుంది, కానీ ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ ఉన్న ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి. ఆటలన్నీ ఆడుకొని అలసిపోయిన తర్వాత కుదురుగా ఒక చోట కూర్చొని ఇలా ఐస్ క్రీమ్ తినాలి. ఇందులో హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. కేరళకు వస్తే తప్పకుండా విజిట్ చేయండి. ఒకరేది చేస్తే మిగిలిన వాళ్ళు కూడా అదే చేస్తారు. యాక్చువల్ గా ఇక్కడ దిగకూడదు, ఎలో లేదు, కానీ మనం ఎందుకు ఆగుతాం చెప్పండి. మా వారు దిగడం చూసి ఒకరి తర్వాత మరొకరు అలా చివరికి ఇంతమంది అయ్యారు.